అంటే ఆయన మీద కూడా అటాక్, పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి. నేను అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి, ఇంకా వీళ్ళందరి విషయాలు అయితేనేమి, తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్ లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేర్లు కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు